ఇప్పుడు మీరు కిరణ్ అబ్బవరం గారిని తీసుకొచ్చి ఇలాంటి ఒక పోయిటరీ, అది యాక్చువల్గా సినిమా కూడా అనడానికి వీల్లేదు. ఇట్స్ పోయిటరీ ఆన్ సెల్యులాయిడ్. అబ్సల్యూట్లీ. మీరు ఆల్రెడీ విజయ్ దేవరకొండతో సినిమా చేశారు కదా, మీరు ఆయనతో అలాంటి కనెక్ట్లో మీరు సినిమా చేయాలన్న ఇప్పుడు ఆలోచన రాలేదండి మీకు? విజయ్ గారితో వేరే కైండ్ ఆఫ్ ఫిలిం మైండ్లో ఉంది. అది కూడా ఇంకో టైప్ ఆఫ్ ఇది మైండ్లో ఉంది. అది ఎప్పటికి వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ నా మైండ్లో అయితే ఉంది. ఏముంది మీకు, లేడికి లేచిందే ప్రయాణం లాగా మీకు ఒక ఆలోచన రాగానే వెంటనే పెన్నును షాప్కి వెళ్ళి హిమాలయకి వెళ్ళి ఇన్ని పెన్నులు అన్ని పేపర్లు కొనుక్కుని బయలుదేరుతారు కదా. ఈ పాటికి దానికి టేక్ మైండ్లో డైరెక్టర్ ఉన్నాడు, ఒక కథ ఉంది, బట్ ఆయన బిజీగా ఉన్నారు. నేను ఈ సినిమాలు కంప్లీట్ చేస్తున్నాను, బట్ ఆయనతో ఒక టైప్ ఆఫ్ సినిమా తీయాలని ఐడియా ఉంది. అవునా? అంటే నాకు ప్రతి హీరోకి, నాకు తెలిసిన క్లోజ్గా ఉన్న హీరోలు అన్నిటికీ వీళ్ళతో ఇలాంటి సినిమా అయితే బాగుంటుంది అనే ఐడియాస్ ఉంటాయి. అవునా? ఐడియా వర్కౌట్ అవ్వాలి, అదే ఐడియా మెటీరియలైజ్ అవ్వాలి. అంటే మరి దానికి మీరు అన్నట్టుగా వాళ్ళ డేట్లు, వాళ్ళ అవైలబిలిటీలు అవన్నీ వెతుక్కోవాలి కదా. అవును. కానీ బట్ ఎక్కడో విన్నాను నేను, విజయ్ దేవరకొండతో ఇమీడియట్ గానే ఉంటుంది ఎస్కేఎన్ గారికి వాళ్ళకి అని ఒక చాలా బలమైన సోర్సెస్ లో విన్నాను నేను. ఇంకా మీరు చెప్పడానికి సంశయిస్తున్నారేమో. సంశయిస్తాం కాదు, వాళ్ళకి చేయాలని ఉంది. అంకుల్ గారు ఇప్పుడు అంటుంటారు మంచి, ఎందుకంటే విజయ్ గారితో, ఆనంద్తో, రష్మిక గారితో అందరితో సినిమాలు ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి క్లోజ్గా 3 సినిమాలు 4 సినిమాలు ట్రావెల్ ఉంది కాబట్టి నాకు ఎక్కువ క్లోజ్. వాళ్ళు మంచి కథ ఎప్పుడు తీసుకురాన్నా మంచి కథ తీసుకురాని అంటుంటారు. సో ఆ కథ తీసుకెళ్ళి నేను ఒక మంచి కథనే డైరెక్ట్నే తీసుకెళ్ళడమే ఆలస్యం కదా. ఎలాంటి కథ ఉందండి ఆలోచనలో? ఊరికే మాట వరుసకి మీరు మొత్తం నాకు లవ్ స్టోరీ. మళ్ళీ దేవరకొండ గారు విజయ్తో కూడా మరి ఆయన యూత్కి ఐకాన్ కదా, ఒక టైప్ ఆఫ్ లవ్ స్టోరీలు అన్నిటికీ ఆయన ఆర్జుడు కదా. కరెక్ట్. బట్ ఆయన కూడా ఈ మధ్య కొంచెం అంటే గీత గోవిందం తర్వాత ఆయనకి అనుకున్నంత మంచి హిట్ పడట్లేదు. మీరు ఆ కథలు గట్ట ఏమి సరదాగా ఫ్రెండ్లీగా కూడా విని మీ ఒపీనియన్స్ గట్ట ఏం చెప్పరండి? లేదండి, ఎవరికి మా కథలో ఆయన అంటే వీఆర్ నాట్ ఇన్ దట్ ఇమ్మీడియట్ టీమ్ కదా, బట్ ఆయన కూడా మంచి సినిమాలు చేస్తున్నారు. సో ఒక సినిమాకి ఒక రేంజ్ వస్తే ఒక సినిమాకి ఒక రేంజ్ రాకపోవచ్చు, బట్ హీఈస్ బిజీ అండ్ డూయింగ్ వెరీ గుడ్ కాంటెంట్ కదా. అంటే ఇప్పుడు ఆయన మీద ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు బాగా ఎక్స్పెక్టేషన్ ఉంది విజయ్ గారి మీద. సో ఆ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అయ్యే కదా వస్తే మళ్ళీ స్కై ఇస్ ద లిమిట్. అదేలేండి. అంటే మీరు చాలా క్రిటికల్ థింకర్ కదా. ఇప్పుడు అందరినీ కొన్ని క్వశ్చన్లు అడగలేము సార్, ఇంటర్వ్యూకి చాలా మంది వస్తారు, వాళ్ళ స్కూలు వాళ్ళ తాలూకా లిమిటేషన్స్ లోనే ఏది అడిగినా అడగాలి. ఇప్పుడు మిమ్మల్ని అడగడానికి స్కై ఇస్ ది లిమిట్ చెప్పాలంటే. ఇప్పుడు మీరు విజయ్ దేవరకొండ గారితో సినిమా ఇది ఇలా జరుగుతున్నది, అరే మనం ఒకసారి వెళ్ళి కూర్చుని కాదు బాస్ అలా కాదు ఇలాగా అని ఎప్పుడు అనిపించదా మీకు? మా సినిమా చేయండి, మేము మంచి హిట్ ఇస్తాం మీకు అని చెప్పి. నేను ఎవరికి ఇస్తాను ఈ పదాలు నేను నమ్మను. సినర్జీ, ఎనర్జీస్, రెండు ఎనర్జీస్ కనిపిస్తే అదొక సినర్జీ అలాగా. సో నా మైండ్లో ఆయన ఇప్పుడు వచ్చే 2 సినిమాలు చాలా బాగుంటాయి అని నాకు ఆ కథ తెలుసు. రాహుల్ సంకృతి అని నాకు ఫ్రెండ్ కదా రాహుల్, కథ తెలుసు. మైత్రి ఆ సినిమాతో గట్టి కొడతాడు. అవును. రౌడీ జనార్దన్ కూడా ప్రామిసింగ్ ఉంది. ఇదైతే కథ తెలుసు నాకు, చాలా బాగుంటుంది సినిమా. అవునండి, అలాంటి వాళ్ళకి హిట్లు పడుతుంటే ఇండస్ట్రీలో ఒక కిక్కు వేరేగా ఉంటుంది. పెద్ద హిట్లు పడాలి వాళ్ళ ఇమేజ్కి తగ్గట్టుగా. వాళ్ళ బడ్జెట్లు కూడా అలాగ ఉంటాయి కదా, పెద్ద బడ్జెట్లు మీద వెళ్తుంటారు. మరి ఆనంద్ దేవరకొండతో బేబీ లాంటి తెచ్చి మళ్ళీ ఎప్పుడు ఆయన్ని రిపీట్ చేయబోతున్నారు? ఆయన 2-3 సినిమాలతో బిజీ ఉన్నాడు, మనం 2-3 సినిమాలతో బిజీ ఉన్నాం. ఓకే. సో ఆయన కూడా 2-3 సినిమాలు రిలీజ్ ఉన్నాయి కదా, సో మేకింగ్ లో. అదే బిజినెస్ ఫార్ములాను మీరు ఎంటర్టైన్ చేయరు కదా. అలానే లేదు, ఇది బేబీ, ఇది చెన్నై లవ్ స్టోరీ ఆనంద్ వైష్ణవ్తోనే చేయాలి కదా, కానీ సెట్ అవ్వలేదు. టైం లైన్స్ వల్ల సెట్ అవ్వలేదు. అంతేనా? అందుకని చెప్పి
టైం లైన్ సెటప్ ఏంటండి? మన కథ రాయటంలో లేట్ అయింది, అంటే కథ ఫుల్ ఫ్లెడ్జెడ్ కథ రాయటంతో లేట్ అయింది. సో అప్పుడు ఆనంద్ వైష్ణవ్ ఇంకో సినిమా చేయబోతున్నారు. సో మనం ఎట్ ఏ టైంలో అప్పటికే మనకి లేట్ అయింది, వెంటనే స్టార్ట్ చేయాలి. సో అందుకని ఎమికబుల్గానే మనం మళ్ళీ చేయాలి ఒకటి.